కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, ఈ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివి నా యేసయ్యా. సాత్వికుడా, నీకోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశం నా హృదయ సీమలోనే సందడిని చేసెను. ఏనాడు నన్ను వీడని నీ ప్రేమ సందేశం నా హృదయ సీమలోనే సందడిని చేసెను. అణువణువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. అణువణువును బలపరచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకెను. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపచేసి నన్ను నడిపించెను. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, ఈ ప్రభావ మహిమలని నిరంతరం నేను ప్రకటించెదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు రచించిన కీర్తన 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ ఉదయకాలం 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే మరణము లో నుండి విమోచించాడు. రెండవది రోగముల నుండి. మూడవది ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయంలో దురాలోచనలు, జారత్వములు, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదోషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ ఉన్నాయి. హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. అందుకని సామెతల గ్రంథకర్త 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన నాకు బోధించుచు
నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననీము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. నిజమే, ఇన్నాళ్ళు పాడుతున్నావు కదా, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతును నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. అవును, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. కనుక ఈ సమయంలో ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు అనగా ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ ఉన్నాడు. కృపగల దేవుడు, దయగల దేవుడు. 116వ కీర్తన 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నా. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. మరణము నుండి అనగా రోగము నుండి లేదా రుగ్మతల నుండి, దోషాలు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అలాగైతే మేలుతో హృదయమును, నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఇన్నేళ్ళు, ఇన్నాళ్ళు కాపాడాడు, సంరక్షించాడు, పోషించాడు. ఈ సంవత్సరం నీకు ఇచ్చాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా జీవితకాలం అంతా నేను యెహోవా కృపను గురించి పాడేదను. ఈ జూన్ మాసం 1వ తారీఖు నాకు దేవుడు అనుగ్రహించిన దినం, నా పుట్టినరోజు. 55 సంవత్సరాలు కాపాడి 56వ సంవత్సరంలోనికి, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తోడుగా ఉన్నాడు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే
భయమే లేదయ్యా. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రములే ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. అంటే ద్వితీయోపదేశ కాండములో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తోడుగా ఉన్నాడు. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. దయా కిరీటమేనా? కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అవును, దయా కిరీటం ధరింపజేశాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. నిజంగా పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచున్నట్లు. అవును, ప్రతినిత్యము పరుగులు తీస్తూ ఉంటాను. బండి ఉంటే బండి మీద పరుగులు తీస్తూ ఉంటాను, లేదా బండి లేకపోతే కాలినడకన పరుగులు తీస్తూ ఉంటాను. కారణం టైం అంటే టైమే, ఆ టయానికి అక్కడ ఉండాల. అంత ఆత్మ తీవ్రత, ఆత్మ బలము, ఆత్మలో శక్తి దేవుడు దయచేస్తున్నాడు. కనుకనే పక్షిరాజు యవనం వలె యవనం ప్రతినిత్యము క్రొత్త దగుచున్నట్లుగా. న్యూ ఎష్కోల్ ప్రేయర్ హౌస్ నిత్యము న్యూ ఎష్కోల్ ఆరాధన క్రొత్త ఎష్కోలులో క్రొత్తదిగా ప్రతినిత్యము క్రొత్త సంగతులు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును. అలాగైతే నా ప్రాణము యెహోవాను సన్నుతిస్తూ ఉన్నది. నా అంతరంగము సమస్తము ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతిస్తూ ఉన్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ప్రతినిత్యము ఆయన ఎన్నెన్నో మేళ్ళు, ఎన్నెన్నో ఉపకారం కనుక చూపిస్తున్నాడు. కనుక చవి చూడని ఏదో ముందెన్నడు చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణము తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణము తీరదు ఏనాటికి. కనుక నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా జీవితకాలం అంతా యెహోవా కృపను గూర్చి పాడడానికి నన్ను ఉంచాడు. నన్ను ఆయన కృపలో దాచాడు. ఆయన ఉద్దేశ్యములో, ఆయన సంకల్పములో నాడు నేడు ముందెన్నడు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా యెహోవా కృపను గూర్చి, న్యాయమును గూర్చి పాడేదను. కృపను గూర్చి, న్యాయమును గూర్చి పాడేదను. పాడెదనేనొక నూతన గీతం, పాడెదమన్న
సారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయి. పాడేద నేనొక నూతన గీతం పాడేద మన సారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయి. కనుక ఈ ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి, మనకిచ్చిన దినాన్ని బట్టి, మనకిచ్చిన సంవత్సరాన్ని బట్టి, సంవత్సరాంతం మనకు తోడుగా ఉన్నాడు. మరి సంవత్సరం దయా కిరీటం ధరింపజేసినాడు. కరుణా కటాక్షములు సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసాడు. కరుణా కటాక్షమును నీ కిరీటంగా ఉంచుచున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. కనుక దేవుణ్ణి ప్రతినిధి అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఇది మీ విషయంలో దేవుని చిత్తం. ఈ ఉదయకాలం దేవుడు నాకు ఇచ్చినటువంటి దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మనకిచ్చిన దినాన్ని బట్టి, మనకిచ్చిన ఆయుష్ని బట్టి, మనకిచ్చిన సంవత్సరాన్ని బట్టి, మనకిచ్చిన ఈ దినం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. దినముల చెడ్డవి సమయమును పోనివిగా సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకున్నట్లుగా చూసుకోమంటున్నాడు. ఈ ఉదయకాలం ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకమందున తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 87వ సంవత్సరంలో భయంకరమైన రైలులో నుండి పడిపోయిన నన్ను కాపాడావు. ఇది నీ దయ. హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో తిరిగి ప్రాణాపాయం నుండి మరి నాయన తప్పించిన దేవుడు. అయా మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడకుండా నా కన్నులు, జారి పడకుండా నా పాదములు తప్పించి ఉన్నా. నేను నీకేమిచ్చి నీ రుణమును తీర్చగలను. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ నన్ను, మమ్మలను, ఇదే నా కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటా. నీవు నాకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం దయా కిరీటం, ఈ నూతన దినం, ఈ 56వ సంవత్సరం నీకేమిచ్చి నా రుణమును తీర్చగలను. నీకేమిచ్చి నీ రుణమును నేను తీర్చగలను. నా పాప రుణపాత్ర చించి ఉన్నా. నా దోషములు క్షమించి ఉన్నా. నాకు ఆరోగ్యం ఇచ్చా. నా శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని స్వస్థపరిచా. మరణమును నా ప్రాణమును విడిపించినందుకే నీవు చేసిన ఉపకారములలో దేనిని మరొక కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రములు సమర్పిస్తూ ప్రాణప్రియుడు రక్షకుడు త్వరలో రానని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగా. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న ప్రతి నీ బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నీ మాటలు సారం వెదజల్లింది. నీ కృప సదాకాలం తోడై నడిపించును. ఆమెన్.